ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ ఆయిల్ ఆయిల్ ఉంది, రాకండి, వెళ్ళండి. రావద్దునా, నీకోసమే వద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఆంటీ వదినా, అయ్యో సుహాసిని, ఏమైందమ్మా? ఏమైందమ్మా? వదినా, కాలు. లే వదినా, లేవండి. మెల్లగా మెల్లగా. అక్కడ కూర్చుందరు గాని, పదండి వదినా, మెల్లగా. కాలు బెణికింది శుభప్రద, జాగ్రత్తగా నడు వదినా. జాగ్రత్త. అమ్మా అమ్మా. మెల్లిగా అంటే. కూర్చో వదినా. కాలు బెణికినట్టుంది. ఉండు, గదిలో ఆయింట్మెంట్ ఉంది, తీసుకొస్తాను. ఇలా కాలు బెణికినప్పుడు వేడివేడిగా కాపడం పెడితే తొందరగా నొప్పులు తగ్గుతాయి అంటారు. నేను వెళ్ళి వేడి నీళ్లు తీసుకొస్తాను. అలాగే. అమ్మా, ఏమైందమ్మా? సుహాసిని వదిన కింద పడిపోయింది. అత్తయ్య, ఇదేంటి? శుభప్రద అమ్మేమో అత్తయ్య పడిపోయింది అని చెప్పారు, అత్తయ్య గారేమో ఇంత హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నారు. అత్తయ్య గారు, మీరు పడిపోయారా? ఎవరా చెప్పిన బుద్ధి లేని వాళ్ళు? పడిపోతే ఇంత హ్యాపీగా ఉంటానా? ఈ పాటికి హాస్పిటల్లో ఉండేదాన్ని. అదే కదా, కానీ శుభప్రద అమ్మ అలా చెప్పిందేంటి? ఓ అదా, మొన్న సులోచనమ్మ పడిపోయింది, బహుశా ఆ విషయం ఇప్పుడు చెప్పిందనుకుంటా. ఓ అలాగా. అమ్మో, సత్యగాడు ఫోన్ చేస్తున్నాడు. హలో సత్తయ్య. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? అంటే అది ఫోన్ సైలెంట్లో ఉంది సత్తయ్య, అందుకే చూసుకునేదు. సరే, నీకు ఇచ్చిన గడువు ఈ రోజుతో అయిపోయింది. డబ్బులు ఇస్తున్నావా, ఇంట్లోకి వచ్చి మీ అత్తయ్య గారిని కలవమంటావా? వద్దు, నేనే బయటకు వస్తాను. సరే, తొందరగా రా, డబ్బుతో రా. అట్టగే డబ్బుతోనే వస్తున్నాను. ఓర్ నాయనో, ఇప్పుడు ఏడ్ చేయాలి, ఎదవకి ఏ సమాధానం చెప్పాలి, ఏటి అర్థం కావట్లేదే. సరే, ముందెళ్ళి కలిసి ఓ బిస్కెట్ ఎత్తారే, తర్వాత సంగతి తర్వాత. ఎప్పుడో పడిపోయిన సులోచనమ్మ గురించి శుభప్రద అమ్మ ఇప్పుడు చెప్పడం ఏంటి? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇతను ఆ రోజు లీలాకృష్ణ గారితో మాట్లాడిన వ్యక్తి కదూ? అవును, అతనే. వెళ్ళి పట్టుకుంటే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుస్తుంది. అయ్యో అమ్మా, త్రిష నా వల్ల కావట్లేదు. మీరు ఆ రోజు గుళ్ళో లీలాకృష్ణ గారితో మాట్లాడారు కదా? నేనేం మాట్లాడలేదు. నేను చూశాను. చెప్పండి, ఏం మాట్లాడారు? ఆంటీ, ఇందాక మీరు కాలు జారి కింద పడ్డ మాట నిజమే కదా? కాని మైథిలితో ఏంటి, నేనేం పడలేదు, నాకేం దెబ్బలు తగలేదు అని చెప్పారు? పైగా ఎప్పుడో సులోచనమ్మ పడిపోతే శుభప్రద గారు ఈ రోజు చెప్పారు అన్నారు. ఇదంతా ఎందుకు చెప్పారు? కావాలని చెప్పా. ఏం మాట్లాడలేదు మేడం, ఏం మాట్లాడలేదు. ఆగు. ఎందుకంటే మైథిలికి నా కొడుక్కి మధ్య చిచ్చు పెట్టడానికి. ఏం మాట్లాడుతున్నారంటీ? మీకు దెబ్బలు తగిలిన విషయం మైథిలికి చెప్పకపోతే
వాళ్ళిద్దరి మధ్య చిచ్చు ఎలా పెట్టినట్టవుతుంది? అదేనే కుటుంబ రాజకీయాలంటే. అత్తగారికి దెబ్బలు తగిలాయని తెలిసినా మైథిలి పట్టించుకోకుండా పరామర్శించకుండా బయటికి వెళ్లిపోయిందని నా కొడుక్కి చెప్పాననుకో, తల్లంటే ప్రాణమిచ్చే నా కొడుకు పెళ్ళాన్ని ఊరికే వదిలిపెడతాడా? ఓహో, ఏడిడు బయటికి రమ్మని ఫోన్ చేసి ఆడికెళ్ళిపోయాడు. కొంపతీసి మైత్రిని చూసి పారిపోయినాడేటి. పోనీలే, ఈరోజైతే గండం గట్టెక్కేసినదే. మ్యాటర్ క్లియర్ గా అర్థమైందండి. మీరు జారి పడిపోయారని తెలిసి కూడా మైథిలి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిందని ఉత్తమ్కి తెలిసిందో మైథిలిని చాడామడా వాయించేస్తాడు. ఎస్, పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవలు పెట్టాలా, ఎలా ఇద్దరిని విడదీయాలా అని ఆలోచిస్తుంటే ఇన్నాళ్టికి నాకొక మంచి దారి దొరికింది. నా కొడుకుతో మైథిలిని మొహం వాచేలాగా చివాట్లు పెట్టిస్తా. సరే, నువ్వు మైథిలి బయట ఉందో లేదో చూడు. అలాగే అండి. మైథిలి అయితే ఇంటి బయట లేదు. ఆంటీ, మైథిలి బయట లేదు. అమ్మా, అయ్యో ఆంటీ. నా కాలు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? నొప్పి భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఏమైందమ్మా? త్రిష, ఏమైంది? ఉత్తమ్, పాపం ఆంటీ కాలు జారి కింద పడిపోయారు. దాంతో మోకాలికి మోచేతులకి బాగా దెబ్బలు తగిలాయి. నొప్పి తట్టుకోలేకపోతున్నారు ఉత్తమ్. ఆంటీ, కొంచెం ఓచుకోండి ఆంటీ. మైథిలి, మైథిలి, ఎక్కడున్నావు మైథిలి? అయ్యో నా తలరాత, ఇంకెక్కడ మైథిలిరా? కింద పడి దెబ్బలు తగిలాయని చెప్పినా అయ్యో పాపమని అనకపోగా కనీసం కాపడం పెడదామనో ఏ ఆయింట్మెంటో రాద్దామనో అన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయిందిరా. ఇదేనా దానికి అత్తగారి మీద ఉన్న గౌరవం? ఇదేనా అత్తగారి మీద చూపించాల్సిన అభిమానం? అమ్మా అమ్మా అమ్మా, అసలు నా కోడలేనా? తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్తుందా? చెప్పరా. అమ్మా, నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. నీకు కింద పడి దెబ్బలు తగిలాయని తెలిసి కూడా మైథిలి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా? అవునరా, పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. లేకపోతే తన మీద నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పు? ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా. నీకు దెబ్బలు తగిలాయని తెలిస్తే మైథిలి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళదు. నువ్వు అలానే అంటావని నాకు తెలుసురా. ఎందుకంటే నీకు పెళ్ళం మీద ఉన్న ప్రేమ అలాంటిది. అది కావాలంటే మీ శుభప్రదమ్మని అడుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.